వాళ్ళిద్దరూ వాళ్ళకిద్దరు చిక్కులేని చక్కనైన కుటుంబం. నిన్నటిదాకా ఆకాశమంత ఆనందం, కానీ తెల్లారేసరికల్లా అంతా ఆవిరి. 4 జీవితాలు బుగ్గిపాలు. భార్యా పిల్లలను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు మధ్యతరగతి జీవి. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ ఉదంతం స్థానికంగా ఒక సంచలనం. కారణమేంటి? అందమైన కుటుంబాన్ని చేతులారా చిదిమేసుకునేంత కష్టం అతడికి ఏమొచ్చింది? ఆకుల నరేష్ 2013 బ్యాచ్కి చెందిన గన్మెన్. సిద్దిపేట కలెక్టర్ దగ్గర డ్యూటీ, మంచి ఉద్యోగం, భార్య, 2 పిల్లలతో అదో అందమైన కుటుంబం. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటుండగానే ఎవరి కళ్ళు పడ్డాయో గాని ఆ ఇంట్లో ఒక పెను విషాదం. శుక్రవారం మధ్యాహ్నం అవుతుండగా పెద్దగా తుపాకీ పేలిన శబ్దం. ఏంటా అని చూస్తే గదిలో రక్తం మడుగులు, 4 మృతదేహాలు. సర్వీస్ రివాల్వర్తో కుటుంబ సభ్యుల్ని కాల్చి తనను తాను కాల్చుకొని చనిపోయాడు గన్మెన్ నరేష్. డ్యూటీ సమయంలోనే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఆకుల నరేష్ తో పాటు భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీ ఒకే గదిలో 4 మృతదేహాలు. అదొక హృదయ విదారక దృశ్యం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని చూసి హతాశులయ్యారు. అందరితో సఖ్యంగా కలుపుకోలుగా ఉండేవాడని, ఆర్థిక బాధలే ఈ ఆత్మహత్యకు కారణమై ఉంటాయని చెప్తున్నారు సహచరులు. సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్కి సంబంధించిన ఆకుల నరేష్ 2013 బ్యాచ్కి చెందిన ఏఆర్ కానిస్టేబుల్. తను తన సర్వీస్ రివాల్వర్తో తన భార్య ఇంకా తన పిల్లల్ని కాల్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తను ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ సార్కి పిఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రాథమిక సమాచారం ప్రకారము కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సింది. క్రైమ్ సీన్ వెరిఫై చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి సూసైడ్ నోట్ కానీ ఇంకా అయితే లభించలేదు. సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. నరేష్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టుగా సన్నిహితులు చెప్తున్నారు. బంధువులతో ఏదైనా ఘర్షణ పడ్డాడా అని ఫ్యామిలీ హిస్టరీ కూడా బయటకు తీస్తున్నారు. నరేష్ కుటుంబం మూకుమ్మడి మరణాలతో ఆ ఊరంతా విషాదం అలముకుంది.